జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలంలోని కాల్వపల్లి ఇతర వాగుల నుండి అక్రమంగా తరలిస్తున్న 10 ఇసుక ట్రాక్టర్లు 2 లారీలను పట్టుకుని కేసు నమోదు చేశారు. అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని సమాచారంతో దాడులు చేసి అనుమతి లేని 10 ట్రాక్టర్లను 2 లారీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లుగా సీఐ తెలిపారు. మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ వేణుచందర్ హెచ్చరించారు. చిట్యాల మండలంలో తెల్లవారుజామున అక్రమంగా ట్రాక్టర్లపైన ఇసుక వెళుతుందనే సమాచారంపై మా ఎస్ఐతో పాటు మా సిబ్బంది నవీను, ప్రశాంత్, లింగన్న మరియు హెడ్ కానిస్టేబుల్ అందరు కలిసి ఒక టీమ్గా 2 టీంగా ఏర్పడి 2 వైపులా ఏది జడ్లపేట ఒక రూట్ వైపు, శాంతినగర్ 2 వైపులా టీమ్గా వేసి తయారు చేసి పంపడం జరిగింది. అందులో భాగంగా అక్రమంగా ఒక 10 ట్రాక్టర్స్ వితౌట్ ఎటువంటి బిల్లు లేకుండా జరుగుతూ ఉన్నది. ఇలా జరుగుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము మా పార్టీతోని మరి అదేవిధంగా దాంతో పాటుగా 2 లారీలు కూడా శాండ్ లారీలు కూడా 2 పట్టుకోవడం జరిగింది. ఇవన్నిటిపైన కేసు రిజిస్టర్ చేసి కన్సర్న్డ్ మైనింగ్ వాళ్ళకు కానీ మరి తర్వాత ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి వితౌట్ నంబర్ ప్లేట్లు ఉన్నాయి, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి, ఇవన్నిటి మీద రాసేసి కఠినమైన చర్య తీసుకుంటాం. అదేవిధంగా చిట్యాల మండలంలో ఎటువంటి వాగులో కానీ మరి చలివాగు నుండి కానీ ఎటువంటి అక్రమంగా ఇసుక రవాణా చేసినా కానీ కఠిన చర్యలు తీసుకుంటాము. అవి బండికి బయటకు రాకుండా చేస్తాము. దానికి సంబంధించిన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. మరి దయచేసి గ్రామ ప్రజలు గమనించాలి. అనవసరంగా ఇష్టం ఉన్నట్టు అక్రమంగా ఇసుక తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఇది మా పోలీసు వారి హెచ్చరిక. చిట్యాల మండలంలో తెల్లవారుజామున అక్రమంగా